అందరికీ ప్రైజ్ లాగండి. మరొక ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించినందుకు, మీతో నేను కలుసుకున్నట్టుకు, దేవుని మాటలు నేను పంచుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వింటుండేటువంటి మీరు మీ హృదయాలు కూడా దేవునికి లోబరిచి మీరు దేవునికి ఇష్టలుగా ఉంటున్నారని, దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకుంటున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. మీ కొరకైతే అనుదినం నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిస్తాడు. ఇది నిజం. దేవుని యందు నమ్మిక ఉంచిన వాణ్ణి ఎప్పటికీ అనిసిక్కుపడనివ్వడు. చూడండి, ఈ యొక్క ఉరియా భార్య అయిన బత్షెబతో పాపం చేశాడు కాబట్టి ఆమె గర్భం వచ్చింది. కాబట్టి ఇంకేం చేస్తాడు ఆయన? వెంటనే మరలా ఆమెను కూడా ఆయన వివాహం చేసుకుంటాడు. అంటే వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు భార్యగా ఉంటుంది. ఈ భార్యగా ఉండే సమయంలో మరలా కుమారుడు ఆమె పుడతాడు. పుట్టిన తర్వాత ఆ బిడ్డకి జబ్బు చేస్తే అప్పుడు మరలా దావీదు దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి ప్రార్థించి ఉపవాసం ఉంటాడు. అయితే ఆ బిడ్డ చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరలా ఆయన మరలా దేవుని దగ్గర ప్రార్థించి అన్నపానాలు అన్ని రోజులు అన్నపానాలు పుచ్చుకోకుండా ఉంటాడు. మరలా పుచ్చుకుంటాడు. అయితే దీని కారణాలు ఏంటంటే దేవునికి మరలా తన పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. 51వ కీర్తనలో అయితే ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, నీ ఆత్మ నా దగ్గర తీసివేయబాటయా. అంటే దేవుని రుచి చూసి తెలుసుకునేవాడు కాబట్టి పాపంలో పడిపోయాడు, జారిపోయాడు. అయితే అక్కడే ఉండకుండా మరలా దేవుని వైపు తిరిగి మరలా దేవునితో బ్రతిమాలుకుంటాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, కాబట్టి నన్ను నువ్వు కరుణించు అని ఎంతగానో విలపించి ఆయన అంటాడు, నేను ఏడ్చి 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 నా యొక్క కన్నీటితో నా పరుపు నా దీంట్లో కూడా కొట్టుకునే పోయే విధంగా అంత కన్నీటితో రాత్రంతా ఏడుస్తున్నానని అంతగా దేవుని దగ్గర విలపించినటువంటి పరిస్థితులు మనం ఈ గ్రంథంలో చూస్తాము. కాబట్టి మరలా లోబడుతున్నాడు దేవునికి. ఆ లోబడి తన ఇష్టడుగా బ్రతికేదానికి ఇష్టపడుతున్నాడు. పాపానికి ఇంకా చోటు ఇవ్వటలేదు కాబట్టి దేవుడు మరలా ఆయన్ని క్షమిస్తున్నాడు. పాపినైతే క్షమిస్తాడు గాని పాపాన్ని సహించడు దేవుడు. కాబట్టి పాపాన్ని వదిలిపెట్టాలా. మరలా మరలా ఆ పాపాన్ని చేస్తూ క్షమించమంటే అది చిన్న పిల్లల ఆటలాగుంటది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో పోకుండా మనం ఇక ఒకసారి మనం దారిలో పోయేటువంటి పెంటను ఒకసారి తుడికిన తర్వాత అదే పెంటతో ఇట్లో రాం. అది పెంటని సంగతి తెలిసి వెంటనే ఏం చేస్తామంటే కాళ్ళు కడుక్కుంటాము, అంతా చాలా శుభ్రపరుచుకుంటాము. అది దాని వల్ల మనకు ఆ యొక్క బాధ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా పాపము కూడా చాలా భయంకరమైంది. ఈ పాపాన్ని మనం విడిచిపెడితేనే నెమ్మది కలిగి ఉంటాము, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము. తర్వాత ఈ బత్షెబతో మరలా ఇంకొక కుమారుడు ఆయనకి పుడతాడు. ఆయన పేరే సొలొమోను రాజు. సొలొమోను పుట్టిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనకు ఆమె ఏం చేస్తాడంటే ఒకరోజు ఆయన వృద్ధుడైపోతాడు. ఎవరు? మన దావీదుకు చాలా మంది భార్యలు ఉన్నారు. వాళ్ళల్లో ఈమె కూడా ఒక భార్యగా అవుతుంది. ఈ భార్య ఒకసారి ఏం చేస్తుందంటే నాతాను ప్రవర్తన వచ్చిన తర్వాత దేవుడి దగ్గర రాజు దగ్గరికి వెళ్లి మనవి చేసుకుంటుంది, ఇదిగో చూడయ్యా, నువ్వు చూస్తే పెద్ద ఆయన అయిపోయావు, ముసలాడైపోయావు, అందరూ చనిపోయినట్టు నువ్వు కూడా చనిపోతావు. చనిపోయిన తర్వాత నేను నా కొడుకును మరలా దిక్కులోని వారిగా చేస్తారు, ఇక మేము ఏమాత్రం ఎన్నికలేని వారిగా ఉంటాము, మా పరిస్థితి ఏందని ఆమె ఎంతగానో ఆ యొక్క రాజు దగ్గర విలపించుకుంటుంది. ఆ తర్వాత వెంటనే నాతాను ప్రవక్త వస్తే ప్రవక్తతో ఓడిచుంటుంది. అప్పుడు నాతాను ప్రవక్త రాజుతో రికమెండ్ చేస్తాడు, అవును కదయ్యా, నీ వల్లే కదా ఇవి పాడైంది, కాబట్టి ఈయన కుమారుని నువ్వు రాజు చేయటమే ధర్మము అన్నట్లు నాతాను ప్రవక్త చెప్తాడు. అప్పుడు మరలా రాజు ఏం చేస్తాడంటే ఆయనకి అంతమంది పెద్ద భార్య పిల్లలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈమెతో చేసినటువంటి పాపానికి మరలా ఇంక మూల్యం చెల్లించుకోవాలి కాబట్టి ఈ రాజు అయినటువంటి సొలొమోన్ ఏం చేస్తాడంటే రాజుగా చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో చెప్తాడు, తెలిసి సొలొమోనుకి కొన్ని హితబోధ చేస్తాడు. అయ్యా, అందరూ పోవాల్సిన మార్గంలో నేను కూడా పోతున్నాను. అంటే అందరూ యాత్ర ముగించుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఆ దేవుని సన్నిధానానికి చేరుతున్నారు. అదే విధంగా నేను కూడా మా పితరులతో కూడా నేను కూడా వాళ్ళతో కూడా పాతి పెట్టబడే దాని కొరకు దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక నువ్వు రాజుగా ఏలుబడి చేయబోతావు. కాబట్టి నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలా, దేవునికి ఇష్టం లేని పనులు చేయకూడదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా ఉంటావో అప్పుడే మన రాజ్యం ఉంటుంది. ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఇష్టం లేనటువంటి వ్యతిరేకమైన జీవితం జీవించకూడదని హితబోధ చేస్తాడు. దానికి ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత 17 సంవత్సరాల వయసులోనే ఆయనకి ఒక అభిషేకాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తారంటే మహారాజుగా ఎవరు చేస్తారంటే సొలొమోను చేస్తారు. కాబట్టి ఇక్కడ అసలు భార్య పిల్లలు అక్కడ ఉండగా మరలా ఈ బత్షెబతో పాపము చేసినందుకు అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు రకరకాల ఆలోచనలతో నువ్వు పోయినప్పటికీ కూడా మనం యెఫ్తా జీవితం కూడా చూసాం. కనిష్ఠుడుగా పాడైపోయిన వాడుగా దిక్కులేని వాడుగా ఉంటే యెఫ్తాను దేవుడు గొప్ప చేశాడు. ఇదే విధంగా ఇక్కడ సొలొమోను బత్షెబను
తన మంచిగా భర్తతో ఉండేటప్పుడు ఆ భర్తను చంపించేశాడు. తను చూస్తే గర్వం వచ్చే విధంగా చేశాడు. తర్వాత మరలా పాపం చేసి మరలా ఆమె జీవితాన్ని మరలా ఏం చేస్తున్నాడంటే ఇంకా తప్పదని మరలా పెళ్లి చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఆమెకు పుట్టిన బిడ్డ రేపు ఎక్కడ హీనుడుగా ఉండకూడదని మరలా ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం ఇచ్చేదాని కొరకు దేవుడు చేస్తున్నటువంటి ప్రణాళిక. కాబట్టి ఆయన పిల్లలు, ఆయన భార్య, మొదటి భార్య పిల్లలు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ ఈయన కంటే ఎంతో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా రాజరికానికి రాజుగా సొలొమోను రాజును దేవుడు అభిషేకిస్తున్నాడు. అప్పుడు రాజు అయినటువంటి దావీదు కూడా ఆ పట్టాభిషేకం చేటు ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా దేవుని యందు భయభక్తులతో కలిసి జీవించినప్పుడు మన ప్రమేయమే లేకుండా మనల్ని హెచ్చించేవాడు దేవుడు. మనం ఏం కలిగి ఉండాలంటే దీన మనస్సు కలిగి ఆయన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మనం దాగి ఉండాల. మనలో దీన మనస్సు అనేది లేకపోతే మన క్వాలిఫికేషన్ ఏంటంటే దేవునితో నడిచేటువంటి మనము ఈ లోకంలో మనం బ్రతకాలంటే దేవుని దయందు మనుషుని దయందు మనిషి బ్రతకాలంటే దీన మనస్సు ఇంపార్టెంట్. మన చాలా లోబడాలా, మన వ్యక్తిత్వము చాలా దేవునికి ఇష్టంగా ఉండాలా. మనుషులు మెప్పు కొరకు కాదు వేషధారణ, మనుషులు మెప్పు కొరకు బ్రతికితే దేవుని మెప్పు మనకు కావాలా. దేవుడు మన జీవితాన్ని కలగ చేసుకోవాలంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలా. దేవునికి ఎప్పుడైతే ఇష్టలుగా బ్రతుకుతామో ఇంకా మనుషులు కూడా ఇష్టలుగా ఉంటాము. ఎందుకంటే దేవుడికి నచ్చని పనులు మన దగ్గర ఉండవు. కాబట్టి ఈ లోకము కూడా మనల్ని మెచ్చుకునే విధంగా మన జీవితం ఉంటుంది. కాబట్టి మన దేవునికి లోబడినప్పుడు దేవుడు మన జీవితాన్ని కలగ చేసుకొని మనకి ఎప్పుడు ఏది కావాలో ఇస్తాడు. అయితే మనము పాపానికి చోటు ఇవ్వకుండా దేవుని కృపకు మనం పాత్రులమై జీవితాము. దేవుని కృపలో నిరంతరం బ్రతుకుతూ ఈ కృపకు మనము ఎలా పాత్రులమయ్యామో ఈ లోకానికి చాటుటకు మనమందరం దేవుని కొరకు వాడబడతాము. దేవుడు మన వెలికిల్లో ఇచ్చినటువంటి మాటలు దేవుడు సమృద్ధిగా దీవించుగాక ప్రార్థిస్తాము. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన సొలొమోను ఏ విధంగా రాజరికానికి రాబోతున్నాడు. బర్షబాకునైనా పుట్టినటువంటి బిడ్డ నా తండ్రి, అయా తండ్రి, లోకంలో ఎక్కడ నిందింపబడకుండా మరలా ప్రభా ఆ రాజ్యాన్ని ఏలేదాని కొరకు నాయన మీరు చేసిన ఏర్పాటును బట్టి నా తాను ప్రవక్తను పంపించి మరలా రాజుతో మాట్లాడించిన ఆయన అభిషేకం చేసుకునైనా మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలయ. మీరు మా జీవితాన్ని కలగ చేసుకోకపోతే మేమే పాటి వారం నాయన. కాబట్టి నాయన ఎల్లప్పుడూ మీకు మేము లోబడి మీ యొక్క కృప కొరకు మీ దయ కొరకు మేము జీవిస్తూ మనుషుల దయ కొరకు కాదు ప్రభా, మనుషుల మీద మేము ఆధారపడకూడదు, మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకూడదు. కేవలం నీ మీద ఆధారపడి యథార్థమైన నీకు ఇష్టమైన జీవితం జీవించుటకు మేము అభ్యాసం చేయుటకు కృపను అనుగ్రహించండి నాయన. మమ్మల్ని బలపరచండి. అపవాదిని ఎదిరించే శక్తిని ప్రతి బిడకు మీరు అనుగ్రహించి కుటుంబాల్లో ఉండేటువంటి ఏ దుఃఖము, ఏ బాధ, ఏ సమస్య చేత సతమకమవుతున్నారో అవన్నీ మీరు తీర్చి అందరూ సమాధానంతో సంతోషంతో జీవించినట్లు ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు కృపను అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఖచ్చితంగా దేవునికి మనం లోబడదాము, దేవుడికి ఇష్టలుగా బ్రతుకుదాము. దేవుడి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలకు మనము పాత్రులమవుతాము. షేర్ చేయటం మర్చిపోబాకండి, లైక్ చేయటం మర్చిపోబాకండి. అనేకుల కొరకు మనము జీవించాలా, అనేకులు దేవుని రాజ్యంలోనికి రావాలా. అసలు దేవుని ఎరుగక, అసలు తెలుసుకోక ఎంతో మంది నశించిపోతున్నారు. వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా తెలియచేయబడి ప్రతి ఒక్కరు దేవుని వైపు తిరిగే విధంగా దేవుడి కార్యాలు చేయాలని మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకొని, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అందరి దగ్గర చేయించండి. రాజ్య వ్యాప్తి కొరకు బ్రతుకుదాము. దేవుడు మనందరికీ తోడే ఉండును కాక. షాలో.